నేతలు పట్టించుకోరు, కల్లాలు ఉండవు, రోడ్లే కొనుగోలు కేంద్రాలుగా మారుతున్నాయి. వర్షం దెబ్బకు ధాన్యం తడిసి ఇబ్బంది పెడుతోంది. ఇది నిజామాబాద్ జిల్లాలో ధాన్యం అమ్ముకోవాలని వచ్చిన రైతుల దీనస్థితి. ఐదారు నెలలు కష్టపడ్డారు. నాట్లు వేసినప్పటి నుంచి పంట చేతికి వచ్చేంత వరకు అన్ని దశల్లోనూ ఏదో ఒక సమస్యను అధిగమించారు. అయినా వడ్లు అమ్ముకోవడం మాత్రం వాళ్ల వల్ల కావడం లేదు. పైగా వర్షం కారణంగా తడిసిన ధాన్యం వారి దౌర్భాగ్య స్థితిని వెక్కిరిస్తోంది. నిజామాబాద్ జిల్లాలో ఇప్పుడు ధాన్యం కొనుగోలు మందకొడిగా సాగుతోంది. 715 కొనుగోలు కేంద్రాలు అవసరమని నిర్ధారించారు. అయితే స్థూలంగా 465 కొనుగోలు కేంద్రాలను కేటాయించారు. అందులోనూ ఇప్పుడు సగమే ప్రారంభించినట్లు జిల్లా అధికారులు ప్రకటించారు. జిల్లాలో చాలా చోట్ల రహదారులు, ఖాళీ స్థలాల్లో ధాన్యం ఆరబోశారు. అక్కడే తూకం వేసి కొనుగోలు చేస్తామని అధికారులు అంటున్నారు. నిజామాబాద్ జిల్లాలో 22,451 మంది రైతులు 4.5 లక్షల ఎకరాల్లో వరి పండించారు. మొత్తంగా 8.5 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి రానుందని అంచనా వేశారు. ఇప్పటికే కొంత పంట చేతికి వచ్చింది. 455 కోట్ల విలువ చేసే పంటను ప్రభుత్వం సేకరించాల్సి ఉంది. ఇప్పటి వరకు 1,90,000 మెట్రిక్ టన్నులే కొనుగోలు చేశారు. అంటే 20% కంటే తక్కువ పంటను కొనుగోలు చేసినట్లయింది. వరుస వర్షాల కారణంగా కోత దశకు వచ్చిన పంట తలలు వాల్చి నేలపాలవుతోంది. ముందుగా నాట్లు వేసిన నిజాం సాగర్ ఆయకట్టు ప్రాంతంలో రైతులకు కష్టాలు తప్పడం లేదు. బోధన్, బాన్సువాడ డివిజన్లలో నష్టం తీవ్రత ఎక్కువగా ఉంది. నేతలెవ్వరూ తమ గోడును పట్టించుకోవడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాకు మంత్రి ఎవరూ లేకపోవడంతో లీడ్ చేసేవారు లేరు. నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యంగా అధికారులు తయారవుతున్నారు. మరి సజావుగా కొనుగోళ్లు ఎప్పుడు జరుగుతాయో చూడాల్సి ఉంది.